ఇంకొక ప్రధానమైనటువంటి విమర్శ ఏందంటే, రవీంద్ర భారతి అనేది అసలు ఈ స్టేట్ అనేది కాదు కదా! ఎక్కడనో నార్త్ అనేది తీసుకొచ్చి రవీంద్ర భారతి అని పెట్టినప్పుడు అక్కడ విగ్రహం పెడితే తప్పేందని చెప్పేసి ప్రధానంగా కొంత చర్చ కూడా జరుగుతుంది. దాని గురించి మీరేమంటారు అసలు? ఇప్పుడు రవీంద్ర భారతి రవీంద్రనాథ్ తోటి గీనకు పోలికనా భయ్? నాకు అర్థం కాదు. రవి సీను అది అట్లా అట్లా చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడు మొన్న మాట్లాడుకుంటా నాతో చర్చలో మాట్లాడుకుంటా అంటుండు, మీ దగ్గర ఇక్కడ గాంధీ విగ్రహాలు లేవా, ఇక్కడ అంబేద్కర్ విగ్రహాలు లేవా? అరే ఏం ధమాకుని మాట్లాడుతురా, ధమాకులేగా మాట్లాడు. ఇక్కడ గాంధీ ఎక్కడ? అదే చెప్తున్నా, గాంధీ ఎక్కడ అంబేద్కర్? వాళ్ళ ఒక సంఘాన్ని ఆయన బడికి పోతే కూడా మంచినీళ్ళు తాగనే, ఇక్కడ ధూప్ అయితే మంచినీళ్ళు తాగటి కాడికి పోతే చెర్ల కాడ కొట్టి పంపిరు అంబేద్కర్ను. ఓకే, నువ్వు పాటలు అంటే చదువుకుంటా అంటే క్లాస్లోకి రానియలేదు. టిఫిన్ డబ్బా పక్కకు పెడితే తిననంత కాడికెళ్ళి పోయి అంత అస్పృశ్యత, అన్టచబిలిటీకి వెళ్ళి కొట్లాడి వచ్చి ఎక్కడికి వచ్చి ఇలా దేశ రాజ్యాంగాన్ని రచించిన దానిలో ప్రధాన భూమిక అటువంటి వాళ్ళకు, అంటే వాళ్ళకు ప్రాంతం గీతం ఏం లేదు. అసలు ఇలా తెలంగాణ వచ్చింది ఆయన ఆర్టికల్ 3 పెట్టబట్టుకునే వచ్చింది, లేకపోతే తెలంగాణ కూడా రాకపోదా? గాంధీతో కంపేర్ చేస్తారు ఏందబ్బా, నాకు అర్థం కాదు. రవీంద్రనాథ్ ఠాగూర్తో వీళ్ళతో కంపేర్ చేస్తారు ఎక్కడిది? అంటే ఎంత అర్భకులు అనేది నాకు అర్థమవుతుంది. అంటే ఎంత విదండవాదం చేస్తారు, నాలెడ్జ్ కూడా లేదు. నిన్న ఆయన చర్చకు వచ్చింది ఏదో ఛానల్లో, ఏదో హిందూ అనే ధర్మం ఏదో పెట్టి వచ్చింది, నాకు సారీ ఆర్గనైజేషన్ మర్చిపోయినా. నేరల వేణుమాధవ్ మీకు తెలుసా అని యాంకర్ అడిగిండు. అడిగితే ఎవరండి ఆయన అంటుండు. వాళ్ళ నాలెడ్జ్ అట్లున్నది. వాళ్ళు ఎంతసేపు పైసలు. నేను పామర్లో ప్రజల గురించి మాట్లాడతలేను మళ్ళీ అక్కడ కూడా. ఓకే, నేను ఒక ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుంది కూడా మాట్లాడుతున్నా, నా అస్తిత్వం గురించి మాట్లాడుతున్నా. నేరల వేణుమాధవే తెలియదు ఆయనకు. నువ్వు మన చర్చకు వచ్చి కూర్చున్నారు వాళ్ళు. ఆయనే వరల్డ్ పేర్లు పైడి జయరాజ్ కూడా తెలిసి ఉండదు వాళ్ళకి, నాకు తెలిసి ప్రభాకర్ రెడ్డి తెలిసి ఉండదు. ఎవరు తెలిసి ఉంటాయి, వాళ్ళే తెలిసి ఉంటాయి. మీరు చెప్పే గూడంజన పేరు కానీ, దాశరథి పేరు కానీ, లేకపోతే మా సూదాల పేరు తెలియదు, నాగుల రామచంద్ర గారుల పేరు తెలియదు, వరంగల్ సీన్ పేరు తెలియదు. వరంగల్ సీన్ ఇప్పటికి ఉన్నాడు, రాస్తూనే ఉన్నాడు. మా మురళీ మదన్న మామూలుగా రాయడు కదా ఆయన కూడా. ఇటువంటి వాళ్ళు అందరూ ఇలా సినిమాలు ఎవరు ఏడుతున్నారు మొత్తం. అవును, మరి వీళ్ళందరి ఒక్కడన్నా ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఇంకొకటి, ఇప్పుడు అసలు వాళ్ళు ఈ నేషనల్ లీడర్స్ తోటి దేశం గురించి కొట్లాడినటువంటి వాళ్ళతోనే అసలు ఇటువంటి ఒక కమర్షియల్ పైసలకు పాటలు వాడేటువంటి ఒక బాలసుబ్రహ్మణ్యం గారి పోల్చుడు, కిరాయి పాటలకు అదో కిరాయి గొంతది. అవును, ఓకే. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఏవి కిరాయి గొంతులు కావు. అవును, వీళ్ళు ఎవరు కిరాయిల గురించి వాడలే చెప్తున్నా. గద్దరు అందశ్రీ కూడా గద్దరన్న అందశ్రీ కూడా ఎట్లయితారు? గద్దరన్న ఎట్లయితాడు? గద్దరన్న ఏం సాహిత్యం అండి. నీ పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీసుకుంటనే చెల్లెమ్మా. ఒరే మసక చీకటిలో వెన్నెల ఓలే, ఇట్లా అంటే అద్భుతమైన సాహిత్యంలో మీకు ఒక్కనికన్నా కనికరం రాలేదా? మరి గదరన్న విగ్రహం ఆడ పెడుతుంటే అబ్జెక్షన్ చేస్తుంటే మీరు వచ్చే ఊరనే మాట్లాడిరా? ఒక చిరంజీవి వచ్చిండా, ఒక నాగార్జున వచ్చిండా, ఎవరు వచ్చిండు? ఒక పవన్ కళ్యాణ్ అంటే వచ్చిండా? ఎవరు వచ్చిండ్రు? వీళ్ళెవరన్నా వచ్చి అక్కడ మాట్లాడారా? మాట్లాడేదా? మళ్ళీ మా బోటలేము కదా. మళ్ళీ ఇప్పుడు చెప్తారు కళకు భాష లేదు, కళకు ప్రాంతం లేదు అని మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గద్దర్ని నా సొంత అన్న అని చాలా సందర్భాల్లో చెప్పిండు. ఆయన గద్దర్ అన్న చనిపోయినప్పుడు కూడా ఆయన వచ్చి నివాళి కూడా అర్పించిన సందర్భం కూడా ఉంది. మరి ఇప్పుడు ప్రస్తుతమైన డిప్యూటీ సీఎం, గతంలో డిప్యూటీ సీఎం లేడు, చనిపోయిన డిప్యూటీ సీఎం కాదు కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా. మరి ఆంధ్రప్రదేశ్లో అంత అభిమానం ఉన్నాడు, సొంత అన్న అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒక దగ్గర గద్దరన్న విగ్రహం పెట్టాలి కదా. ఎందుకు పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు ఆ ప్రయత్నం చేయలేకపోతున్నాడు? ఇప్పటిదాకా పెట్టలే, ఇప్పుడు ఏమైనా చేస్తారు, మనల్ని మెప్పిస్తుంది ఏదో అక్కడిక్కడ పెట్టే ప్రయత్నం చేస్తారు. నేను ఇంకా కొన్ని ఈ సందర్భం వచ్చిన కాబట్టి నేను ఇంకొకరిద్దరి నేను చెప్పదలుచుకున్నా. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మనం గౌరవించుకోవాల్సినటువంటి వాళ్ళు ఇంకా గౌరవింపబడలేదు ఏంది అనేది. ఇప్పుడు ఆయన ఇప్పుడు విగ్రహం ఆయన పెడతారు కావచ్చు. అవును, ఇప్పుడు తెలంగాణ 2001లో మన వందే మాతరం స్టూడియోలో దగాపడ్డన తెలంగాణ వీరపుత్రులారా అని ఒక పాట ఉంటుంది. అది మా బొల్లేపల్లి మోహన్. అవును, ఇప్పటికి ఉన్నాడు. ఆలోచించండి మేధావుల్లారా, అన్యాయం కాదా విద్యార్థుల్లారా, ఎన్ని నాళ్ళు ఎన్ని ఏండ్లు వెనకబడ్డ మన బతుకులు గడిచినాయి 40 ఏళ్ళు గంజి నీళ్ళ బతుకులు అని రాసి మొట్టమొదటి ధైర్యం చేసి పాడిన 2001లో పాడిన మా బొల్లేపల్లి ఎక్కడ పోయిండు, మా అలా రవి ఎక్కడ పోయిండు? టాప్ మోస్ట్ మ్యూజిషియన్స్ కదా. ఇప్పుడు వీళ్ళందరికీ ఇప్పుడు సినిమా ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళందరికీ ఇక్కడ భూమి జాగాలు ఇచ్చారు కదా. ఎవరికి ఇచ్చారు చెప్పు? ఒక 4 పేర్లు ఇక్కడ వాళ్ళు అక్కడికి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిండ్రా? అసలు ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమ అనేది, తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇది కుట్ర, మనం వాడక దొబ్బేందుకు కథ. దానిలో ఎన్నో ఫండ్స్ ఉన్నాయట, కథ ఉన్నదట, కార్ఖానా ఉండదు, వేల కోట్ల ఫండ్స్ అట.
ఇప్పుడు నేను ఇప్పుడు అక్కడ విగ్రహాల గురించి మాట్లాడదాం కదా. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు సోయ్ వస్తుంది. నేనేమంటున్నా అంటే చెన్నారెడ్డి విగ్రహము పెట్టుడు కాదు, చెన్నారెడ్డి గారి పేరు మీద సమైక్య రాష్ట్రంలో ఆయన కూడా ముఖ్యమంత్రి కదా, మీరు ఇన్ని రోజులు చేసిన తప్పులకు ఇప్పుడు వారి విగ్రహాలు ఆడ పెట్టుండ్రి, వారి పేరు మీద ఒక జిల్లా పెట్టండి. చెన్నారెడ్డి గారి పేరు మీద ఒక జిల్లా పెట్టండి, మా అంజయ్య పేరు మీద ఒక జిల్లా పెట్టండి. పివి నరసింహారావు అక్కడ నుంచి నంద్యాల నుంచి ఎన్నికై ప్రధానమంత్రి అయింది కదా, ఆయన పేరు మీద ఒక జిల్లా పెట్టండి, ఒక 4-5 యూనివర్సిటీలు పెట్టండి. ఇప్పుడు రేపు జియో చంద్రబాబు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా, జూనియర్ చంద్రబాబు ఇక్కడ ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి పోయి మరి ఈయన అప్లికేషన్లు ఇస్తాడో ఏం చేస్తాడో పెట్టి చేయాలి కదా. ఇప్పుడు నిన్న మొన్న వాళ్ళ రాష్ట్రం అయిన తర్వాత ఇక్కడ నుంచి పోయి మళ్ళీ రామానాయుడు ఫ్యామిలీలు వీళ్ళందరూ పోయి అక్కడ పోయి ఎన్టీఆర్ ఫ్యామిలీ పోయి మళ్ళీ భూములు తీసుకున్నారు కదా. ఒక్క తెలంగాణ కన్నా ఇచ్చిరా మరి మీరు? ఇప్పుడు నేను గద్దార్ నరసింహ గురించి చెప్పదలుచుకున్నా. గద్దార్ నరసింహ ఆయన కూడా తన కూడా సరే కొన్ని ఇక్కడ కొన్ని పేదోళ్ళు ఏమైనా పాడమంటే కూడా పాడతాడు పాపం, అట్లా లేదు, మనం చూసినాం అది. ఓకే, ఇప్పుడు ఆయనే జగన్ కు ఆయననే పాటలు పాడతాడు, నరసననే చంద్రబాబుకి ఆయనే పాటలు పాడతాడు, ఇక్కడ వీళ్ళకి ఆయనే పాట పాడతాడు. రేవంత్ రెడ్డి అయితే నేను సాల్వ కూడా కప్పాలి ఆయన పిలిచి 3 రంగుల జెండా బట్టి అని ఏ మీటింగ్ పోయినా కానీ అదే పెడతాడు. కానీ పాపం ఆ పాట వాడిన సంగతి లేదు, ఏం లేదు, మళ్ళీ పిలిచి ఒక్కనాడన కనీసం మర్యాద కూడా చేయలేదట. ఓ ఇన్నవా ఆయనే అక్కడ ఇప్పుడు అప్లికేషన్ ఇస్తాడు అనుకో, అలా 10 ఎకరాలు ఇస్తాడా గద్దర్ నరసింహానికి ఇస్తారా? మా మిట్టపల్లి సురేందర్కి ఇస్తావా? చక్రి కూడా చచ్చిపోయినా, చక్రి కూడా మ్యూజిక్ డైరెక్టర్ కదా, మరి ఆయన విగ్రహం పెట్టాలి కదా, అక్కడ పెడతారా? ఇప్పుడు బొచ్చడు మంది ఉన్నారు ఇక్కడ, మన తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు గాయకులు బొచ్చడు మంది ఉన్నారు. ఇప్పుడు ఇంతెందుకు అబ్బా, ఇప్పుడు ఎవరెవరికి రికగ్నిషన్ వచ్చింది చెప్పు తెలంగాణ వచ్చిన తర్వాత? వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, మా త్యాగదనులారా మరచిపోము మిమ్ము, గుండెల్లో గుడి గడుతం పోరు దండం పెడుతాం. ఎడవాయ దరువెల్లన్నా నీ పార్టీలో ఉన్నారా? సలహా మండలంలో పెట్టిండు దరువెల్లనా, దరువంజన్న, మా వాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారు, నరసింహరావు, బి నరసింహరావు, వరంగల్ సీనన్న కీయలే, వరంగల్ సీనన్న కీయలే, సలహా మండలి లేరు. అంతడుపుల నాగరాజు గారు అసలు ఉద్యమమే లేదు, అంతడుపుల లేనిది అసలు కథనే లేదు. మరి వీళ్ళందరూ అందులో ఉన్నారు, వీళ్ళకు అవమానం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళని సలహా మండలిగా పెట్టి బి నరసింహరావులను ఇటువంటిలను సలహా మండలిలో పెట్టి ఒగ్గురవికి ఒకసారి మీకు వీలైతే ఒగ్గురవికి ఫోన్ కలపండి, ఆయనకి దీని మీద స్పందించమని చెప్పి అడగండి.